Hello friends, welcome to my channel. How are you all? Hope you all doing good. సో చాలా రోజుల తర్వాత నేను ఒక వ్లాగ్ చేస్తున్నాను. ఇవాళ ఎందుకు ట్రై చేస్తున్నాను అని అంటే, సో లాస్ట్ 4-5 డేస్ నుంచి ఒక హైదరాబాద్లో రెయిన్ ఎఫెక్ట్, హెవీ రెయిన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది హైదరాబాద్. సో నేను ఫస్ట్ అంటే థర్స్డే అనుకుంటా ఫస్ట్ రెయిన్ ఎఫెక్ట్ వచ్చింది హైదరాబాద్లో. సో సాటర్డే మళ్ళీ అనుకోకుండా ఎఫెక్ట్ అయింది. సో ఇవాళ మళ్ళీ అనదర్ 3 days హెవీ రెయిన్స్ ఉన్నాయని చెప్పేసి ప్రెడిక్షన్ ఉంది. సో సాటర్డే ఎఫెక్ట్స్ తర్వాత ఇప్పుడు అసలు యాక్చువల్గా హైదరాబాద్ ఎలా ఉంది, హైదరాబాద్ రోడ్స్ ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది. సో నేను అది అంటే నా రెగ్యులర్గా ఊరికే తిరిగేసేయటం కాకుండా నేను హోమ్ నుంచి నేను ఆఫీస్కి వెళ్ళే వేలో నేను మీకు అసలు ఎంత రెగ్యులర్గా నాకు ఎంత టైం పడుతుంది. జనరల్గా అయితే నేను ఉండేది ఎల్బీనగర్ దగ్గర అండ్ నా ఆఫీస్ పంజగుట్ట. సో రెగ్యులర్గా అయితే నాకు ఒక 1 hour పడుతుంది. సో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఒక 10:30 అయింది టైము. చూద్దాం, లెట్స్ సీ. నేను ఇప్పుడు యాక్చువల్గా హాఫ్ వే వచ్చేసాను, దిల్సుఖ్ నగర్ వరకు వచ్చేసాను నేను ఇప్పుడు. బట్ నాకు అంటే నేను ఎప్పుడు మొబైల్లో వ్లాగింగ్ చేయలేదు, నాకు గోప్రోతోనే చేశాను. గోప్రో ఆఫీస్లో ఉండిపోయింది. అండ్ ఇప్పుడు ఒక మొబైల్ హోల్డర్ దిల్సుఖ్ నగర్లో కొని నేను ఇప్పుడు వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో ఆఫ్ ద వే వచ్చేసాను. ఇట్ ఈస్ 10:30. సో లెట్ సీ పంజాగుట్ట రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఎందుకంటే నాకు ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్టర్ సాటర్డే ఫ్లడ్స్ తర్వాత ఫస్ట్ వర్కింగ్ డే ఇస్ మండే. సో ఎలా ఉంటుంది చూద్దాం. ఆ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. మేబీ నేను ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను. లెట్స్ స్టార్ట్ మై జర్నీ టువర్డ్స్ టు ది ఆఫీస్. సో ఇది ముషరాంబాగ్ ఏరియా, దిల్సుఖ్ నగర్ తర్వాత. మేబీ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈజీగా, బట్ వేరే అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. బట్ జనరల్గా నేను చెప్తున్నాను వేరే తెలియని వాళ్ళకి. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా వెనకాల సిగ్నల్ పోయింది కదా, అక్కడ నుంచి రైట్ వెళ్తే ముషరాంబాగ్ బ్రిడ్జ్ వస్తుంది మూసీ రివర్ పై నుంచి. అది యాక్చువల్గా ఇప్పుడు కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ చేసి అంటే దాని పై నుంచి వాటర్ వెళ్తున్నాయి. లాస్ట్ థర్స్డే తర్వాత దాన్ని ఓపెన్ చేయలేదు. థర్స్డే రోజు యాక్చువల్గా దానికి ఉన్న ఫెన్సింగ్ వాల్స్ అదంతా కొట్టుకుపోయి దానిపై నుంచి వాటర్ వెళ్ళటం వల్ల ఆ బ్రిడ్జ్ మొత్తం ఖరాబ్ అయ్యి దాన్ని ఓపెన్ చేయలేదు. సో మళ్ళీ సాటర్డే మళ్ళీ వచ్చిన తర్వాత యాక్చువల్గా హిమాయత్ సాగర్ గేట్స్ ఎత్తేయడం వల్ల ఆ మూసీకి ఫ్లడ్ వచ్చి దాని నుంచి వాటర్ వెళ్తున్నాయి. సో అది బ్లాక్ చేశారు. సో ఇప్పుడు ఇది నల్గొండ క్రాస్ రోడ్ ఇచ్చాం. జనరల్గా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడ ఎప్పుడు, బట్ సో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు చాదర్గడ్ది కింద బ్రిడ్జ్ క్లోజ్ చేసి ఉంటే కనుక ఈ ట్రాఫిక్ ఇంకా హెవీ ఉండే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30కి మనం ఇక్కడ అంటే నల్గొండ క్రాస్ రోడ్ యశోద హాస్పిటల్ ఏరియాకి రీచ్ అయ్యాము. సో ఈ చాదర్గఢ్ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి అసలు ఎంత టైం పడుతుందో చూద్దాం. సో జనరల్గా ఇదే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అసలు ఏంటి, వర్కింగ్ డే ఆఫ్టర్ ఫ్లడ్స్ తర్వాత అసలు వర్కింగ్ డే, ఫస్ట్ వర్కింగ్ డే మండే. సో అసలు హైదరాబాద్లో దాని ఎఫెక్ట్ ఎంత ఉంది అనేది నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం, లెట్స్ సీ ఎంత టైం పడుతుందో ఇప్పుడు ఈ ఏరియాని క్రాస్ చేయడానికి. ఇంకా ఈ మెట్రో వేసేటప్పుడు అయితే ఇక్కడ ఈ నల్గొండ క్రాస్ రోడ్ నుంచి చాదర్గడ్డ దాటేటప్పటికి తల ప్రాణం తొక్కొచ్చేది యాక్చువల్గా. సో అంత ట్రాఫిక్ ఉండేది. అండ్ నాకు తెలిసి అంటే యాక్చువల్గా ఇప్పుడు 10:30 నేను జనరల్గా 9:20, 9:30 కల్లా ఏరియాని క్రాస్ చేసేస్తాను డైలీ. ఇవాళ లేట్ అయింది యాక్చువల్గా. సో ఆ మార్నింగ్ నేను ఎప్పుడు చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, 10 లోపు ఇది క్రాస్ చేస్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయింది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ ట్రాఫిక్, కానీ ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకనంటే ఆ కింద బ్రిడ్జ్ బ్లాక్ ఉంది కాబట్టి. సో 2 waysని ఒకటే బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచే 2 waysని పంపిస్తారు నాకు తెలిసి. ఒకవేళ ఆ బ్రిడ్జ్ బ్లాక్ లేకపోతే మనం తొందరగానే ఈ ట్రాఫిక్లోంచి బయటపడతాం. ట్రాఫిక్ మూమెంట్ చాలా స్లోగా ఉన్నా పర్లేదు,
కానీ స్ట్రక్ అయిపోయి అక్కడే ఆగిపోతేనే హెడేక్. యాక్చువల్గా కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేశాను వెళ్దామని. నేను బిఫోర్ పాండమిక్ నేను గోవాతో ఆపేశాను యాక్చువల్గా. అంటే అది యాక్చువల్గా నేను బ్లాగ్ చేసిన ఫస్ట్ డొమెస్టిక్ డెస్టినేషన్ గోవానే. దాంతోనే ఆగిపోయింది అసలు. తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. వెళ్ళకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే ఈ పాండమిక్ వల్ల కొంచెం నా మెయిన్ ప్రొఫెషన్ బిజినెస్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం హిట్ అయింది బాగా. సో దాన్ని కవర్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇది చాదర్ఘట్ ఏరియా. సో ఆల్మోస్ట్ చాదర్ఘట్ అంటే నల్గొండ క్రాస్ రోడ్ యశోదా నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ కూడా ఉండదేమో. జనరల్గా అయితే ఎంత 1-2 మినిట్స్లో క్రాస్ చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 మినిట్స్ అయింది. రోడ్ నేరోగా ఉంటుంది. ఇటు సైడ్ ఏమో మెట్రో పిల్లర్స్, అటు సైడ్ ఏమో గ్రేవ్ యార్డ్ ఉంది. సో దెర్ ఈజ్ నో ఆప్షన్. ఓకే, కింద బ్రిడ్జ్ ఓపెన్ లేదు కానీ వాటర్ ఫ్లో అయితే లేదు దానిపైన. కింద బ్రిడ్జ్ని మేబీ ఈవినింగ్ ఏమైనా ఓపెన్ చేస్తారా. మొన్ననే బార్కెట్స్ కట్టారు యాక్చువల్గా, కర్రలతో కట్టారు. అంతకుముందు ఐరన్ గ్రిల్స్తో ఉండేది, కర్రలు కట్టారు యాక్చువల్గా. సో ఆ కర్రలు మళ్ళీ ఎగిరిపోయాయి. చాదర్ఘట్ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 17 మినిట్స్ పట్టింది. సో ఇది పుత్లిబౌలి ఏరియా యాక్చువల్లీ. సో ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే ఎంజీ బస్ స్టాండ్ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే అఫ్జల్గంజ్, చార్మినార్ అట్లా వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ రెడ్ సిగ్నల్ పడింది. అగైన్ వీ హ్యావ్ టు స్టాప్ అట్ దిస్ జంక్షన్. సో ఆ రోడ్డు కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, అటు వెళ్తే అఫ్జల్గంజ్, చార్మినార్ ఆ ఏరియాస్కి వెళ్ళొచ్చు. చూసారు కదా, అది మూసీ రివర్ యాక్చువల్లీ. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అది కామనే, రోజు తిరుగుతుంటాం కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకునేవారు. అది మూసీ రివర్. అంటే పెద్దగా ఫ్లడ్ ఏం లేదు ఇప్పుడు, ఇంకా రెడ్డే ఉంది. మూసీలో ఇప్పుడు యాక్చువల్గా అంత ఫ్లడ్ ఏం లేదు, కానీ న్యూస్ ఛానల్ చూస్తే మాత్రం జనాలు భయపడి వస్తారు. అట్లా చూపిస్తున్నారు న్యూస్లో. నేను మార్నింగ్ ఆఫీస్ బయలుదేరే ముందు కూడా న్యూస్ చూశాను యాక్చువల్గా, ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అని. అందులోనేమో అసలు కొట్టుకుపోతుంది హైదరాబాద్ అన్నట్టుగా చూపిస్తున్నారు. ఎస్, కొన్ని ఏరియాస్ ఫ్లడ్ వచ్చింది, ఇప్పటికీ ఉంది యాక్చువల్గా కొన్ని ఏరియాస్లో. కానీ మూసీని ఎట్లా చూపించారంటే ఏదో కృష్ణానదికి, గోదావరికి వరదలు వస్తే ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నట్టు. ఎస్, అంటే మొన్న సాటర్డే ఉందేమో కానీ బట్ ఇప్పుడు ఏమో అంతలా లేదు. ఇప్పుడు యాక్చువల్గా నేను చూశాను కదా ఎలా ఇస్తున్నాడంటే పురాణపుల్ బ్రిడ్జ్కి పగిలిపోతుందేమో, పగుళ్ళు వచ్చాయి. ఎంత టీఆర్పీస్ కోసం వాళ్ళు ఎంత పాపం. అంటే ఓవరాల్గా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, న్యూస్లలో అక్కడ ఇక్కడ ఎలా చూపిస్తున్నారంటే అసలు హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది, అసలు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నెక్స్ట్ 3 days కూడా థండర్ స్టార్మ్స్ ఉన్నాయి. మొన్ననే లాక్డౌన్ వల్ల అసలు జనాలందరూ వర్క్ లేక అది లేక ఇది లేక చచ్చిపోయారు. నా బిజినెస్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ న్యూస్ ఛానల్స్లో ఎలా చూపిస్తున్నారంటే అయిపోయింది హైదరాబాద్ వదిలిపెట్టి, మళ్ళీ దసరా సెలవులు వచ్చాయి కదా అందరు వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ హైదరాబాద్ నార్మల్గానే ఉంది, హైదరాబాద్ లైఫ్ నార్మల్గానే ఉంది, అందరూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరి న్యూస్ ఛానల్స్లో ఎందుకు అలా చూపిస్తారో అర్థం కాదు. అసలు కరోనా ఉందా లేదా అన్నట్టుగా ఉంది హైదరాబాద్లో ఇప్పుడు, తెలుసా. మోంజా మార్కెట్ ఏరియా యాక్చువల్లీ. సో ఈ మోంజా మార్కెట్ ఓల్డ్ బిల్డింగ్ ఇది. అంటే హైదరాబాద్లో ఉన్నది తెలుసు, ఇది ఓల్డ్ బిల్డింగ్. దీంట్లో అంతా ఐస్ క్రీమ్ షాప్స్, డ్రై ఫ్రూట్ షాప్స్ అండ్
హుక్కా లవర్స్కి హుక్కా ఫ్లేవర్స్, హుక్కా బాటిల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ ఒక ఫేమస్ దోశ పాయింట్ ఉంది యాక్చువల్గా. ఏం చేశారు దీన్ని ఇప్పుడు, ఇక్కడ రైట్లో కృప అని ఉంది కదా, అక్కడ దోశ చాలా బాగుంటుంది. ఇది హ్యాబిట్స్ టోటలీ. రంజాన్ అప్పుడు ఈ ఏరియా అసలు కళకళలాడిపోతూ ఉంటుంది అన్నమాట షాపింగ్తో. జనాలు బాగా షాపింగ్ చేస్తారు రంజాన్ టైంలో ఈ ఏరియాలో. సో ఇది నాంపల్లి ఫర్నిచర్ మార్కెట్. యాక్చువల్గా ఇక్కడ కొంచెం రీజనబుల్గా దొరుకుతుంది ఫర్నిచర్ ఇక్కడ, కానీ కొంచెం బార్గెనింగ్ బాగా చేయగలిగితేనే మీకు ప్రాపర్ ప్రైస్లో దొరుకుతుంది, లేదా వాళ్ళు వేసేస్తారు మిమ్మల్ని. మీరు తెలివిగా మీరు బార్గెన్ చేయగలిగితేనే యూ విల్ గెట్ ఎ గుడ్ ప్రైస్, అదర్వైజ్ యూ విల్ బి చార్జ్ ఓవర్ ప్రైస్. మోర్ ఓవర్ క్వాలిటీ కూడా కొంచెం చెక్ చేసుకోవాలి ఇక్కడ కొనుక్కునేటప్పుడు. అండ్ మోర్ ఓవర్ సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళి ఆ ముందు ఒక సిగ్నల్ వస్తుంది, అక్కడ రైట్ తీసుకుంటే అక్కడంతా ఓల్డ్ ఫర్నిచర్, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్, ఆఫీస్ ఫర్నిచర్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. అగైన్ అక్కడ కూడా బార్గెనింగ్ ప్రాపర్గా చేయగలిగితేనే మీకు ప్రాపర్ రేట్ వస్తుంది, అదర్వైజ్ యూ విల్ బి చార్జ్డ్ ఓవర్ ప్రైస్. ఇది నాంపల్లి తెలుగు యూనివర్సిటీ. ఇది ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, అదంతా చెట్లు అడ్డొస్తున్నాయేమో నాకు తెలిసి. అండ్ ఇది పబ్లిక్ గార్డెన్స్, ఎంట్రీ ఫ్రీ. ఇదేమో ఈ లెఫ్ట్లో మేబీ చెట్లు అడ్డొస్తున్నాయి అనుకుంటా, మ్యూజియం ఇది. దీంట్లోనే ఓల్డ్ మమ్మీ, ఈజిప్ట్ మమ్మీ కూడా ఉంది మన హైదరాబాద్లో. లెఫ్ట్లో మేబీ చెట్లు అడ్డొచ్చి కనిపిస్తలేదు అనుకుంటా. ఇప్పుడు జనాలు ఎక్కువ, ఇప్పుడు ఓన్ వెహికల్స్ అంటే ప్రైవేట్ వెహికల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం తక్కువనే వాడుతున్నారు. మెట్రోస్ కూడా చాలా ఖాళీగా పోతున్నాయి. బస్సెస్, సిటీ బస్సెస్ జనరల్గా అయితే అసలు ఎంత ఫుల్ ప్యాక్డ్ వెళ్తాయి అనమాట మార్నింగ్ టైంలో. సో చూసారా బస్ వెళ్తుంది, దాంట్లో ఎంత అసలు జనాలే లేరు. మహా అంటే ఒక 5-6 ఉన్నారు. ఎక్కడికి పోయింది, సిబిఎస్ నుంచి గండి మైసమ్మ, అసలు జనాలే లేరు. మెట్రో కూడా అంతే, మెట్రోలో చాలా తక్కువ వాడుతున్నారు. మెట్రోలో ప్రికాషన్స్ కూడా బాగున్నాయి యాక్చువల్గా. అంటే నేను వెళ్ళలేదు, మా ఫ్రెండ్ డైలీ దాంట్లోనే కమ్యూట్ చేస్తాడు. వాడు ఏం చెప్పాడంటే దాంట్లో కూడా సర్వేలెన్స్ చేస్తున్నారు. అంటే మాస్క్ పెట్టుకున్నారా లేదా, మాస్క్ తీసేస్తే 200 రూపీస్ ఇమీడియట్ ఫైన్ అంట. కొంచెం కిందికి అంటే ముక్క గాలాడట్లేదని కొంచెం కింది కన్నా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు చూసారు, అంటే సర్వేలెన్స్ చేసే సెక్యూరిటీ పర్సన్ చూసారు అని అంటే ఇమ్మీడియట్ 200 ఫైన్ అంట. లాక్డౌన్ ఓపెన్ అయిన కొత్తల్లో నేను లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత నుంచి నేను ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను రోడ్స్ మీద పబ్లిక్ ఎలా క్రౌడ్ పెరిగింది అనేది డే బై డే. ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేసింది. కాకపోతే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు రోడ్ల మీద ఒక్క ట్రాఫిక్ లేదు, మిగతా అంతా యాజ్ యూజువల్గా ఉంది. అంటే లైక్ హోటల్స్ కానీ, అంటే లైక్ టిఫిన్ సెంటర్స్, పానీపూరి సెంటర్స్, పానీపూరి కూడా జనాలు తినడం స్టార్ట్ చేశారబ్బా. లేదు ఇంకా భయం, కరోనా అనేది భయం లేదు. ఇంకెన్ని రోజులు జనాలు మాత్రం ఓపిక పడతారు. కానీ మన దగ్గర ఉన్న ప్రాబ్లం అదే. అంతకుముందు ఎంత హైజీన్గా సర్వ్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అంతే హైజీన్గా సర్వ్ చేస్తున్నారు. అయినా జనాలు భయం లేకుండా తినేస్తున్నారు. వస్తే ఏముందిలే, ఒక 15 days క్వారంటైన్లో ఉంటే తగ్గిపోతుంది అదే అనుకుంటున్నారు. కానీ ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకి ప్రాబ్లం కదా. సో పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దట్. ఇది ఖైరతాబాద్ ఏరియా. ఇక్కడ రైట్లో వెళ్తే మనకి ఖైరతాబాద్ గణేష్ని పెడతారు కదా, ఆ పాయింట్ వస్తుంది అనమాట. ఖైరతాబాద్ జంక్షన్ క్రాస్ చేసాము. అక్కడ కూడా మనకేమీ పెద్దగా ట్రాఫిక్ లేదు. సో నార్మల్గానే ఉంది డే. న్యూస్ ఛానల్స్లో చూపించి భయపెట్టినంత అయితే
ఏమీ లేదు. బట్ చూడాలి సాయంత్రం ఏదైనా వర్షం బాగా ఏమైనా పడుతుందా, మళ్ళీ పడదా, ఒకవేళ పడితే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు షేర్ చేస్తాను. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను పంజాగుట్ట. సో సాయంత్రం సిచ్యువేషన్ కూడా మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఇక్కడికి ఇది క్లోజ్ చేసి మళ్ళీ సాయంత్రం స్టార్ట్ చేస్తాను. రిటర్న్ టు హోమ్.